రమేష్ గారు, నిబంధనలు 2019 వరకు ఉన్న నిబంధనల్ని పూర్తిగా మార్చేసి ఏదైతే డైరీ నుంచి మనం నెయ్యి తీసుకోవాలనుకుంటున్నామో దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అప్పటి వరకు ఏంటవి? కనీసం ఏడాదికి 250 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండాలి, దాన్ని 150 కుదించేసి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి సేకరణలో, దాన్ని 1 ఇయర్ సరిపోతుందని మార్చేసి, ఇకపోతే అసలు కీలకమైనటువంటిది, ఏ డైరీ నుంచి అయితే నెయ్యి మనం తీసుకుంటున్నామో ఆ డైరీకి పాల సేకరణ చేయాల్సినటువంటి రూలు లేకుండా తీసేయటం. పాలే కాదు, వెన్న సేకరణ కానీ, నెయ్యి సేకరణ కానీ, నెయ్యి తయారు చేయటం కానీ, ఇవన్నీ కూడా ప్రీ రిక్విజిట్స్ 2019 వరకు. అవన్నీ సడలించడం మూలంగా, ఆ రకంగా నిబంధనలు మార్చడం మూలంగా ఈ రకమైనటువంటి కల్తీ జరగడానికి ముందే అవకాశం కల్పిస్తూ తెర లేపారు. అంటే దీనికి ఒక కుట్ర కోణం ముందు నుంచే ప్లాన్ కానీ నిబంధనలు మార్చారు అని అంటే మీరేమంటారు? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నిబంధనలు మార్చడం కారణంగానే ప్రీ ప్లాన్డ్గా ఈ స్కామ్ జరిగింది. ఆ ప్రీ ప్లాన్డ్గా నిబంధనలు మార్చి ఈ స్కామ్ చేశారని చెప్పి మీరు చెప్తున్నారు. ఈ రోజున క్లియర్గా మీరు అందరూ చూసారో లేదో, ఏఆర్ డైరీకి నేను చెప్పలేదు, నిన్న చార్జ్ షీట్ లో సిట్ దాన్ని మెన్షన్ చేసింది. సార్ సురేష్ గారు, ఏఆర్ డైరీకి టెండర్ వచ్చింది మే 2024. అర్థమైందా సార్? మార్చిలో వాళ్ళు టెండర్ వేస్తే మే 2024లో వాళ్ళకి వాళ్ళు ఫైనలైజ్ అయ్యి టెండర్ వచ్చింది. జూన్ నుంచి వాళ్ళు సప్లై చేయడం మొదలుపెట్టారు. జూలైలో వచ్చిన ట్యాంకర్స్లో, జూన్లో వచ్చిన 4 ట్యాంకర్లు వస్తే వాటిని బాగాలేదని చెప్పి వెనక్కి పంపించారు. జూలైలో వచ్చిన మళ్ళీ ఇంకో 4 ట్యాంకర్స్లో బాగాలేదు అని చెప్పి మళ్ళీ వాటిని రిజెక్ట్ చేసినప్పుడు వాటిని ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే, జూలై 17న ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తరువాత ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే, అప్పుడు ఈ ల్యాబ్లో వచ్చిన రిజల్ట్ ప్రకారం వీటిలో పామాయిల్లో కల్తీ జరిగినట్టు ఉంది అని చెప్పి ఒక ఎన్డీడీబీ రిపోర్ట్ని పట్టుకుని కల్తీ జరిగింది అని చెప్పి ఆ రోజున మాట్లాడటం జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు సార్? ఈ రోజున మీరందరూ మాట్లాడుతున్నారు. వెల్, నేనేం కాదంటలా, నిజంగా వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఎవరు కల్తీ చేసినా దానికి శిక్షార్హులే, ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు విధించాలి, వాళ్ళు ఎవరిని కూడా క్షమించడానికి నేరం కాదు. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల మీటింగ్లో ఆయన చెప్పిన మాటలు ఏంటండి? జంతువుల కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ యూజ్ చేసి లడ్డూ తయారు చేశారని చెప్పి కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడిన దాని మీద ఈ రోజున ఎవ్వరూ మాట్లాడరు. చంద్రబాబు ఆ విషయాన్ని మొత్తం పక్కన పెట్టేసి కేవలం ఈ అడల్టెడ్కి పాలు లేకుండా తయారు చేసిన ఘీ ఇలాగా సిట్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి దాని మీదే మాట్లాడుతున్నారు. అసలు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయి ఎంత దారుణంగా మాట్లాడారు సార్? తిరుపతి వెళ్ళి మత వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా అన్అపాలజెటిక్ సనాతని రమేష్ గారు, ఇప్పుడైతే కాదు సార్, ఇప్పుడు ఏం జరగలేదని అన్న సిట్ ఏమన్నా క్లీన్ చిట్ ఇచ్చిందా? నేను చెప్పేది వినండి ఒక్కసారి, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి సార్. ఇప్పుడు అంత విపరీతంగా జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వుతో తయారు చేసిన పంది కొవ్వుతో నెయ్యిని తయారు చేశారని చెప్పి మాట్లాడిన ఈ పెద్ద మనుషులందరూ ముందుగా క్షమాపణలు చెప్పనండి, మేము మాట్లాడింది తప్పే అని చెప్పి పెద్ద మనుషులు ఎవరైనా ఒక్కళ్ళైనా మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే చంద్రబాబు నాయుడు గారు గనక ఆయన సొంతంగా క్రియేట్ చేసి మాట్లాడితే. మనందరం ఆ రిపోర్ట్ నాకు ఇప్పటికీ కళ్ళ ముందు కనబడుతుంది. ఎన్డీడీబీ రిపోర్టులో వచ్చినటువంటి ఆ రీడింగ్స్ ప్రకారంగా కింద ఇచ్చినటువంటి పాజిబిలిటీస్ ఒక్క నిమిషం సార్, ఆ టేబుల్ మనందరికీ గుర్తుంది. ద పాజిబిలిటీస్ ఆర్ కౌ ఫ్యాట్ కానీ, లేదంటే కానీ, ఒక్క నిమిషం వినండి సార్, ఆగండి సార్, పిగ్ లార్డ్ కానీ, ఇవన్నీ కూడా పాజిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి దాంట్లో ఉన్నదాన్ని ఆయన నోట్లో నుంచి బయటకు వచ్చింది. అయితే ఒక్క నిమిషం ఆగండి. అలా కాకుండా అది పాజిబిలిటీస్ ఉన్నాయని చెప్తే బాగానే ఉండేది. మీరు అన్నట్టు కాదు కలిసిందట అని చెప్పేసి
కానీ ఆయన కలిసిందంట క్రియేట్ కదా, చేయలేదండి. కలిసింది. ఏమండి కలిసింది. ఆయన ఏమి క్రియేట్ తయారు చేయలా, చేశారు. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకునే మాట్లాడాడు ఆయన. సార్ ఇప్పుడు నేను ఎన్డీడీబీ రిపోర్ట్ మళ్ళీ మీకు కావాలంటే మీకు పంపిస్తాను. ఎన్డీడీబీ రిపోర్ట్ లో పాసిబుల్ వాల్యూస్ అని చెప్పి వాల్యూస్ ఏ వాల్యూస్ కి ఏ ఉంటది అనే రిపోర్ట్ తప్ప ఎక్కడా కూడా వాళ్ళు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి చెప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నిర్ద్వంద్వంగా యానిమల్ ఫ్యాట్ తోటి లడ్డూలు తయారు చేశారు. సార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక సార్ మీరు ఇప్పుడు లడ్డూలు రైట్, అయోధ్యకు పంపించారు. వీటన్నిటినీ కన్సిడర్ చేసే కదా సుప్రీం కోర్టు స్పెషల్ సిట్ ని కాన్స్టిట్యూట్ చేసింది. మనం కూడా దాని తర్వాత చెప్తాను సార్. ఇప్పుడు ఆ స్పెషల్ సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో ఒక్క చుక్క నెయ్యి కానీ ఒక్క చుక్క పాలు కానీ లేకుండా 5 సంవత్సరాల పాటు కూడా ఏఆర్ డైరీని, వైష్ణవి డైరీని ముందు పెట్టి ఆ భోలే బాబా అన్న వాడు మొత్తం కూడా 60 లక్షల కేజీల నెయ్యిని 20 కోట్ల లడ్డూలకు ఉపయోగించారని చెప్పేసి అంటున్నారు. మీరు ఖండించారు, బాగానే ఉంది. కానీ నేనేమంటున్నానంటే అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి ఎస్వి సుబ్బారెడ్డి గారు నిబంధనలు మార్చడంలో మరి ఆయనదే కదా పాత్ర. మీకు నిబంధనలు మార్చిన తర్వాత ఏఆర్ డైరీ వచ్చింది మే 2024. నిబంధనలు ఒక్క నిమిషం సార్. ఏఆర్ డైరీ 2024లోనే ఫస్ట్ టైం కాదు, ప్రతి సంవత్సరం టెండర్లు, ప్రతి సంవత్సరం నాకు ఈ సంవత్సరం వచ్చింది కదా అని నెక్స్ట్ ఇయర్ నాకే వస్తుంది కాదు, నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా పాల్గొనాల్సిందే టెండర్లో. ఆ రకంగా ప్రతి సంవత్సరం అన్ని కూడా పాల్గొన్నాయి. అంతకుముందు కూడా సరఫరా చేసింది. నేను చెప్తుంది కాదు సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇప్పుడు సార్ మనం ఇప్పుడు మాట్లాడుతుంది సిట్ సబ్మిట్ చేసిన చార్జ్ షీట్ లో ఉన్న పాయింట్స్ మనం మాట్లాడుకుంటున్నాం. సిట్ క్లియర్ గా ఏం చెప్పిందంటే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీని ఈ రెండింటినీ కూడా ముందు పెట్టి భోలే బాబా అన్నవాడు సప్లై చేశాడని నేను అంటాం కాదు, మీరు అంటాం కాదు, సిట్ అంటుంది చార్జ్ షీట్ లో. అది కూడా అయిపోయిందా సార్ సురేష్ గారు? ఇప్పుడు 320 రూపాయలకి నెయ్యి ఎలా సప్లై చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. కానీ ఆయన 2014 నుంచి 2019 మధ్య 276 రూపాయలకి సప్లై చేయొచ్చు. అది మాత్రం తప్పు కాదు. సరే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇదే భోలే బాబా డైరీ హర్ష్ ఫ్రెష్ డైరీ పేరుతోటి 2018లో టీటీడీకి నెయ్యి సప్లై చేసింది. మీకు తెలుసండి, టీటీడీకి నెయ్యి సప్లై చేసింది ఆ పేరుతోటి. మీకు 2015లోనే కాదు సార్, అప్పటికి నిబంధనలు మార్చలేదుగా, చచ్చినట్టు ఆ నిబంధనల ప్రకారం ఇచ్చుంటాడు. వీళ్ళు ఎలా సార్ ఒక్క పాల చుక్క కూడా సేకరణ చేయలేని ఈ హార్ష్ ఫ్రెష్ డైరీ వాళ్ళతోటి ఎలా వీళ్ళు సప్లై చేయగలిగారు? ఇప్పుడు హార్ష్ ఫ్రెష్ అనేది ఎక్కడ వినపడలేదు, మీరు కొత్తగా తీసుకొస్తున్నారు. మీరు ఈ రోజున నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు టీటీడీ రికార్డ్ చెక్ చేసుకోండి. నేను సబ్జెక్ట్ తెలుసుకోకుండా మాట్లాడను. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, 2015లో విజయవాడలో తిరుమలకి సప్లై చేస్తున్న 2 ట్యాంకర్ల కల్తీ నెయ్యి దొరికింది. తెలుసా మీకు? తెలుసా సురేష్ గారు? మీరేమంటారంటే ఒక్క నిమిషం కల్తీ నెయ్యి మా హయాంలో జరిగింది, అలాగే మిగిలిన వాళ్ళ హయాంలో కూడా జరిగింది, దీంట్లో పెద్ద తప్పే ఉంది అంటారు. అంతేగా చివరికి నేను అలా అంటున్నా, నేను చెబుతున్నా 2019 నుంచి 24 మధ్య మాత్రమే వీళ్ళు ఇది జరిగిందని చెప్తున్నారు. వాస్తవ విషయాలు మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి నేను తెలుసుకోవటం సార్. మీరైనా నేనైనా ఈ ప్రపంచంలో ఉన్న హిందూ భక్తులైనా కానీ అంతా ఇప్పుడు సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి ఆ సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ బేస్ చేసుకునే మాట్లాడాలి మనం, తప్పదు. అవును సార్, ఇదే సిఐడి, ఇదే రాష్ట్ర ప్రభుత్వ సిఐడి ఛార్జ్ షీట్ వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా దాని వదిలేసేయండి, ఏసీబీ కోర్టులో కొట్టేశారు. రేపొద్దున ఇదే ఛార్జ్ షీట్ ఇదే సిట్ వాళ్ళు ఇదే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి రాసి కొట్టేస్తే ఏం చేస్తారు? మీరు ఈ రోజున వేసిన ఛార్జ్ షీట్లు ఇవి కాదు. మా యొక్క నమ్మకం ఏంటంటే మా ప్రభుత్వ హయాంలో మీరు ఇంకో విషయం కూడా ఇక్కడ చూడాలి, కేవలం అధికారుల పేర్లు మాత్రమే ఉన్నాయి. ఏ ఒక్క రాజకీయ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారి మీద నిందలు వేశారు, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద నిందలు వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా నిందలు వేశారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు పేరు కూడా సిట్ ఛార్జ్ షీట్ లో లేదు. అంటే మాకెవరికి సంబంధం లేదనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
ఈ జరిగిన ఈ స్కామ్ లో అదే కల్తీ నెయ్యి వ్యవహారంలో సంబంధం లేదనే కదా. Right. కేవలం అధికారులు వాళ్ళు కలిపి చేశారు అనేది సిట్ ఈ రోజు ఇచ్చిన చార్జ్ షీట్ రిపోర్టు. రైట్, పాయింట్ టేకెన్ సార్, పాయింట్ టేకెన్. ది దెన్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు మార్చిన నిబంధనలకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి సిట్ ఇప్పుడు చార్జ్ షీట్ లో ఆయన పేరు లేదనమాట. సో చైర్మన్ నిబంధనల మూలంగా కల్తీ జరగలేదు అనేది సిట్ నమ్మింది కాబట్టి ఆయన పేరు లేదు. నిబంధనలు మార్చడం, నిబంధనలు క్లియర్ గా నిబంధనలు మార్చడం మూలంగానే, నిబంధనలు మార్చడం ద్వారా కల్తీ జరగడానికి పూర్తి అవకాశం కల్పించాలని సిట్ దాంట్లో చెప్పింది. సుబ్బారెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి కదండి. అదే 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 $1 million క్వశ్చన్. అదే 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 సార్ $1 million క్వశ్చన్. దాన్ని గఫూర్ గారు ఆన్సర్ చేస్తారు ఒకవేళ ఆయన దగ్గర ఆన్సర్ ఉంటే. ఇఫ్ సో సార్